Good afternoon, Indu. Good afternoon, everyone. Uh, Thank you, Shashi, and Happy New Year to you too. Happy New Year, everyone. So, okay. సండే చాలా మంది క్లాస్ కి అటెండ్ అవ్వలేదు అని చెప్పేసి సో ఐ జస్ట్ నేనేంటి అంటే విమెన్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేసేసారు క్లోజ్ చేసేసాను. సో ఈ రోజు మనకు వచ్చేసరికి ఏంటి అంటే టుడే టాపిక్ విల్ బి చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్. Fine. I guess the screen and voice is audible and visible, everyone. Yes, ma'am. Fine. So, okay. So, ఈరోజు టాపిక్ ఆల్రెడీ వి ఆర్ డన్ విత్ విమెన్ రిలేటెడ్. విమెన్ రిలేటెడ్ ఏంటి అంటే ఏవైతే గవర్నమెంట్ యాక్ట్స్ అనేవి పాస్ చేసింది. ఎందుకంటే అసలు సొసైటీలోని విమెన్ రిలేటెడ్ ఎటువంటి అబ్యూజెస్ ఆర్ వైలెన్స్ అనేది తన చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి రిలేటెడ్ కూడాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేయడానికి కొన్ని యాక్ట్స్ స్కీమ్స్ అవి పాస్ చేసింది. ఆ యాక్ట్స్ అనేవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి మనకి అక్కడితో విమెన్ టాపిక్ అయిపోతుందని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా థర్డ్ చాప్టర్ లోని విమెన్ రిలేటెడ్ స్కీమ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టాప్ సెంటర్ అని చెప్పేసి, లేదు అంటే ఎవరైతే పిల్లలు పుట్టగాని సుకన్య సమృద్ధి యోజన అని, బేటీ బచావో బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్ అవి కూడా మనకు ఉంటాయి. అది చాప్టర్ 3 లో వస్తాయి. ఓకే, అందాక మీరు కంగారు పడకండి మేడం, మీరు ఓన్లీ యాక్ట్ పాస్ చేశారు. ఎందుకంటే మనకి టాపిక్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి సెకండ్ చాప్టర్ మనకి ఏం డిస్కస్ చేస్తుంది, ఓన్లీ అబౌట్ సోషల్ ఇష్యూస్ అన్నమాట. సో ఆ సోషల్ ఇష్యూస్ ఏంటి, సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అనేది మనం రాసాం. అండ్ దట్టు నేను చాలా మీకు చెప్పాను ఆల్రెడీ. నిన్న కూడా మన క్లాస్ జరగలేదు అండ్ మొన్న సండే కూడా మీకు ఏ క్లాసెస్ లేవు ఇన్ఫాక్ట్. సో అవన్నీ కూడా మీకు చదువుకోమని నేను మొన్నే చెప్పాను, లాస్ట్ క్లాస్ లోనే మీకు చెప్పాను. మీరు ఎప్పుడు ఎంత వేగంగా రివైజ్ చేసుకుంటే దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. లేదు ఒకేసారి ఎగ్జామ్ లో నేను అవన్నీ చదువుకుంటాను గుర్తు పెట్టుకుంటానంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు సడన్ గా నన్ను అడిగిన మేడం ఇలాగా పాక్సో యాక్ట్ లోని సెక్షన్ 14, 15, 16 ఏం డిస్కస్ చేస్తుంది మేడం అంటే, నన్నైనా నేను అడిగినా నేనే ఏం చెప్పలేను. అందుకోసమే నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ జస్ట్ అది ఎలా మనకు వస్తుంది, ఇట్ ఈస్ త్రూ ప్రాక్టీస్. అందుకే యాక్ట్ వెంటనే దాంట్లో ఉన్న సెక్షన్స్ ఏంటి, వేటి గురించి డిస్కస్ చేస్తుంది, ఏంటి ఫైన్, ఏంటి ఇంప్రెషన్మెంట్, అవి అలా హైలైట్ చేసుకున్నారనుకోండి మీ నోట్స్ లో రాసుకున్నప్పుడు మీరు, దెన్ దట్ విల్ బి సఫిషియంట్ ఫర్ యూ. ఓకే, ఎగ్జామ్ కి వచ్చేసరికి అందుకే జస్ట్ బీ కేర్ఫుల్. నెక్స్ట్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్. సో మనం లాస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసాం, విమెన్ రిలేటెడ్ అబ్యూస్ అని చెప్పేసి నేను చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ అనగానే మీకు ఏం అర్థమవుతుంది, ఇట్ ఈస్ రిలేటెడ్ టు అబ్యూస్ అపాన్ చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్ అంటే ఎవరు, యూజువల్లీ దే ఆర్ లెస్ దాన్ 18 years ఓల్డ్ వాళ్ళ మీద. సో బేసికలీ చాలా కైండ్స్ ఆఫ్ అబ్యూజెస్ అనేవి, ఈదర్ దట్ ఈస్ ఎ గర్ల్ చైల్డ్ ఆర్ దట్ ఈస్ ఎ బాయ్ చైల్డ్, ఎవరైనా అవ్వనియండి, బేసికలీ చైల్డ్ అబ్యూస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వాళ్ళ మీద జరుగుతున్నాయి అనమాట. సో అయితే బేసికలీ ఆ చైల్డ్ అబ్యూస్ అనేది జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, బికాస్ ఆఫ్ దేర్ డిపెండెన్సీ. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో మీరు తీసుకుంటే అబ్యూజెస్, ఈ చైల్డ్ అబ్యూస్ అవనియండి, విమెన్ అబ్యూస్ అవనియండి, లేకపోతే ఇంకేదైనా కైండ్ ఆఫ్ అబ్యూజెస్ తీసుకోండి, జనరల్లీ ఎవరి మీద జరుగుతుంది, ఎవరైతే డిపెండెన్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ కూడా ఏంటి, చిన్నప్పుడంతా తన తండ్రి మీద, తర్వాత ఏమొచ్చి వాళ్ళ బ్రదర్స్ మీద, తర్వాత పెళ్ళైపోయాక హస్బెండ్ మీద, తర్వాత పిల్లల మీద డిపెండ్ అవ్వాలి. సో అందుకే ఎక్కడికెక్కడ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని డామినేట్ చేయడానికే చూస్తారనమాట.
అండ్ అలానే ఇప్పుడు చూసుకోండి చైల్డ్ అబ్యూస్ అని చెప్పుకుందాం. ఎందుకు? బికాస్ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం తెలుసు. సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని చూడట్లేదు, దట్ 5 years ఓల్డ్ మీద, 6 years ఓల్డ్ మీద వాళ్ళు అంటే రేప్ చేయడానికి ట్రై చేయడం కానీ, లేదు అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కామన్ గా ఆ ఆ తల్లిదండ్రులు కూడా ఏంటి అంటే డబ్బుల కోసం అని చెప్పేసి వాళ్ళని ఆ, అంటే పనులు కానీ పంపించడాలు గట్ట ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళ కోసం అడిగిన వాళ్ళు లేరు, వీళ్ళ కోసం మాట్లాడేటోళ్ళు లేరు, అండ్ అలానే వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు కూడాను. అంతే కదా, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయి, ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు వాళ్ళు, చిన్న పిల్లలు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇప్పుడు కాలంలోని చిన్నపిల్లలు అనర్లండి, దట్ ఈస్ అనదర్ థింగ్. బట్ బేసికల్లీ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఏం అంటే ఏం అర్థం కాదు అనే కాంటెక్స్ట్ లోని ఈ అబ్యూజెస్ అనేది బేసికల్లీ జరుగుతాయి అనమాట. అండ్ మోస్ట్ అంటే బికాస్ ఆఫ్ దర్ ఇండి డిపెండెన్సీ మెయిన్ రీజన్ అనేది జరుగుతుంది. అయితే రీజన్స్ రీజన్స్ అనేది ఏంటి చెప్పండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీజన్స్ అనేవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ అనేవి జరుగుతాయి. టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ లోని మనం ఏమని పెట్టచ్చు? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫిజికల్ వయోలెన్స్ ఆర్ అటాక్స్ అని అనను కానీ చాలా వరకు చూస్తాం చిన్నపిల్లలు ఏంటి ఎక్కడెక్కడో హోటల్స్ లోని రెస్టారెంట్స్ లోని వర్క్ చేయటం కానీ, లేకపోతే ఎక్కడైనా అంటే ఆ ఏమంటారు పార్ట్ పార్ట్ టైం వర్క్స్ అవి చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. అలాంటిది దగ్గరలో ఏంటి చిన్న పిల్లలు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొడుతూ ఉంటారు, వాళ్ళు చాలా దారుణంగా యూజ్ చేసుకుంటారు అనమాట. అండ్ అది కాకుండా స్కూల్స్ లో కానీ, లేకపోతే ఈ అంటే కాలేజెస్ లో కానీ ఎట్సెట్రా, ఇప్పుడు అవన్నీ రెడ్యూస్ అయిపోయి గవర్నమెంట్ చాలా మెషర్స్ అనేది తీసుకున్న తర్వాత, పేరెంట్స్ అథారిటీ అనేది పెరిగిన తర్వాత కొంచెం అదంతా వేరే సంగతి. బట్ యూజువల్లీ ఇప్పటికీ కూడా ఈ అటాక్ కానీ వయోలెన్స్ కానీ ఇంకా వీళ్ళ మీద జరుగుతూనే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి, చైల్డ్ మ్యారేజ్. మేడం దీన్ని కూడా అబ్యూజ్ అంటారా అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ అబ్యూజ్ అపాన్ ద మెంటల్ థింగ్స్ అన్నమాట, సైకలాజీ పరంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ జనరలీ 18 years అనేది మైనర్ కింద ఎందుకు పెట్టారు? బికాజ్ అప్పటి వరకు వాళ్ళకి మెచ్యూరిటీ అనేది రాదు. ఈ రోజుకే కాదు, రేపటికైనా కాదు, ఎప్పటికైనా అవనియండి. సో పలానా పలానా థింగ్స్ మీద మ్యారేజ్ కానీ, దట్ సెటిల్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ, అలాంటివన్నీ కూడా ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఎప్పుడు వస్తుంది? 18 years తర్వాత వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ గురించి వాళ్ళకి అర్థమవుతుంది, సొసైటీ గురించి అర్థమవుతుంది, అండ్ తర్వాత మెచ్యూరిటీ అనేది వస్తుంది. అలా కాకుండా అమ్మాయిల్ని ఎస్పెషల్లీ 10 years కి తను ఇంకా ప్యూబర్టీ స్టేజ్ కి రాగానే, ప్యూబర్టీ అవ్వగానే తనకి పెళ్లి చేసేయడం కానీ అలాంటివి చేశారనుకోండి, వాట్ షీ విల్ కమ్ టు నో, వాట్ షీ విల్ అండర్స్టాండ్. సో 12 years కి పెళ్లి చేస్తారు, 14 years కి బాబు పాపను కనేస్తారు, అండ్ తర్వాత వాళ్ళే చిన్న పిల్లలు, ఇంకా వాళ్ళకి పిల్లలు, ఎంత దారుణంగా ఉంటుంది. దట్ ఈస్ ద సొసైటీ అన్నమాట. సో అందుకే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ వయోలెన్స్ అపాన్ దేర్ మెంటల్ థింగ్స్ అన్నమాట, సైకలాజీ మీద. అందుకే దాన్ని కూడా అని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. ఇంకా అలానే ఇంకా కైండ్ ఆఫ్ ఏంటి అంటే ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్. ఏం చేస్తారు? వాళ్ళ బాడీ పార్ట్స్ కోసం కానీ, లేదంటే కిడ్నీస్ కోసం అని చెప్పేసి అలాగా ఒక ఏరియాస్ నుండి ఒక ఏరియాస్ కి, అండ్ అలానే చైల్డ్ లేబర్ ఆర్ స్లేవరీ కానీ చాలా వరకు ఏం చేస్తారు, పిల్లల్ని తీసుకెళ్లి వేరే కంట్రీస్ లో అమ్మేయడం, వాళ్ళ చేత డబ్బులు అలాగే సంపాదించడం. అండ్ అలానే బెగ్గరీ, చాలా మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది చిన్నపిల్లల్ని ఏం చేస్తారు, తీసుకెళ్లిపోయి వాళ్ళని గుడుల దగ్గర, లేకపోతే ఎక్కడ పెద్ద పెద్ద ఏరియాస్ లోని అక్కడ వదిలేస్తారు, వాళ్ళని బెగ్గింగ్ చేపిస్తారు. దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అబ్యూజెస్. ఇలా మనం రాసుకుంటూ పోతే చాలా అబ్యూజెస్ అనేవి వీళ్ళ మీద ఉంటాయి అనమాట. సో వీటి కోసం అని చెప్పేసి మనకి ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా వరకు కూడా ఐ మీన్ డిఫరెంట్ మెథడ్స్ ఆర్ మెషర్స్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది వీటిని కంట్రోల్ చేయడానికి ఆర్ రెగ్యులేట్ చేయడానికి. అయితే వీటికి గల రీజన్స్ ఏంటి? ఇవి టైప్స్ అనేవి చూసాం మనం. ఓకే, మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఏంటి? పోవర్టీ.
ఓకే. సో అసలు ఈ బెగ్గరీ కానీ స్లేవరీ కానీ ఇలా ఎందుకు అయిపోతారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అనేవి ఉండవు అనమాట. ఈ డబ్బులు అనేవి లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్లి ఎవరి దగ్గర పెట్టేయడం కానీ, లేకపోతే అమ్మేయడం కానీ, చేయడం కానీ అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల ట్రాఫికింగ్ కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ అలానే పోవర్టీ ఒకటి, అంటే పోవర్టీ అనా లేకపోతే ఆ ఏమంటారు, అన్ ఎడ్యుకేషన్. సో బేసికలీ చైల్డ్ తాలూకా ఆ ఫేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది పేరెంట్స్ కి కూడా చాలా వరకు తెలియదు అనమాట. సో అందుకే ప్రాపర్ గా పేరెంటింగ్ లేదు. ఎందుకు? బికాస్ వాళ్ళకే ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయినప్పుడు వీళ్ళనే ఇలాగ ఎడ్యుకేటెడ్ చేపిస్తారు. సో ఇప్పుడు సొసైటీ అనేది చేంజ్ అవుతుంది, బట్ స్టిల్ ఇంకా చాలా ఏరియాస్ ఉన్నాయి, ఇంకా వాళ్ళకి చైల్డ్హుడ్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది తెలియట్లేదు. సో పిల్లలు చిన్నప్పుడు ప్రాపర్ గా ఉంటేనే తర్వాత పెద్ద అయ్యాక వాళ్ళ లైఫ్ అనేది సెటిల్ అవ్వడానికి స్కోప్ అనేది ఉంటుందన్నమాట. సో అన్ ఎడ్యుకేషన్ కానీ, పోవర్టీ కానీ, అండ్ అలానే డిపెండెన్సీ కానీ, చాలా మంది ఏంటంటే పిల్లలు డిపెండెన్సీ అయిపోవడం, అండ్ అలానే గర్ల్స్ ఇష్యూస్, ల్యాక్ ఆఫ్ ఫినాన్సెస్ లేకపోవడం వల్ల ఏంటి, ఇంకా చిన్నప్పుడే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసడం కానీ ఎట్సెట్రా ఇలాంటివి చేస్తారు డబ్బుల కోసం అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా అగైన్ మెంటల్ ఫినాన్షియల్లీ రిలేటెడ్ లోకే మనం చెప్పుకోవచ్చు. చెప్పండి. మెంటల్ ఇష్యూస్ మ్యామ్ కొంతమందికి. డెఫినెట్లీ, ఫర్ ష్యూర్. మెంటల్ ఇష్యూస్. సో చాలా మందికి ఏంటి అంటే ఈ సైకలాజికల్ బ్యాలెన్సెస్ అనేవి తెలియకపోవడం వల్ల కూడా ఇటువంటి ఇష్యూస్ అనేవి యాక్చువల్లీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. మెంటల్ ఇష్యూస్ కానీ, ఇమోషనల్ ఇష్యూస్ కానీ, యాంగ్జైటీ వల్ల, డిప్రెషన్ వల్ల ఎక్సెట్రా ఇలాంటి వాటి వల్ల కూడాను యాక్చువల్లీ జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది ఏ ప్రాబ్లం అయితే ఏదైతే ఉందో, దిస్ ఈస్ నాట్ జస్ట్ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా అని మనం చెప్పుకోగలదు. ఇది కేవలం ఇండియాలోనే మాత్రమే జరుగుతుంది, ఇంకెక్కడ జరుగుతుంది అని ఇంకెక్కడ జరగట్లేదు అని చెప్పుకోవడానికి ఏం లేదు. దీనికి కామన్ గా యూజ్ చేస్తున్న వర్డ్ ఏంటి అంటే క్యాన్. చైల్డ్ అబ్యూస్ అండ్ నెగ్లెక్ట్. CAN. క్యాన్ అనేది సో బేసికలీ ఇది వరల్డ్ వైడ్ ఇష్యూ అన్నమాట. సో అందుకే యునైటెడ్ నేషన్స్, సో ఇది ఒక వరల్డ్ వైడ్ ఇష్యూ కాబట్టి ఇది కేవలం ఇండియాలోనో లేకపోతే కేవలం కొన్ని పార్ట్స్ లోనో రిస్ట్రిక్టెడ్ అని కాదు. నిజం చెప్పాలంటే ఇండియా కంటే ఇంకా దారుణమైన ఏరియాస్ వచ్చేసరికి ఆసియన్ నేషన్స్ కానీ, ఆఫ్రికన్ నేషన్స్ కానీ, లేదంటే లాటిన్ కంట్రీస్ కానీ, అమెరికన్ లాటిన్ కంట్రీస్ కానీ వాటిల్లోని ఇంకా ఎక్కువగా జరుగుతాయి అనమాట ఎస్పెషల్లీ. సో అందుకోసం అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఓకే కన్వెన్షన్, యునైటెడ్ నేషన్స్ ఏంటి అంటే ఒక కన్వెన్షన్ అనేది పాస్ చేస్తుంది అనమాట. అది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్. రైట్స్ ఆఫ్ ది చైల్డ్ అన్నమాట. సో ఇది ఎప్పుడు పాస్ చేయడం అనేది జరిగింది? 1989 లో పాస్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దీని ప్రకారంగా ఏంటి అంటే ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ అపాన్ ది చిల్డ్రన్. అండ్ యునైటెడ్ నేషన్స్ ప్రకారంగా చిల్డ్రన్ అంటే ఎవరు? దే ఆర్ బేసికల్లీ 18 years లోపల ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తారనమాట. అండ్ సో ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది ఓకే చైల్డ్ అబ్యూజ్ ఏదైతే ఉందో అది వయోలేషన్ అపాన్ ది బేసిక్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పడం అనేది జరిగిందనమాట. ఏంటి? సో బేసికలీ ఏంటి అంటే చైల్డ్ అబ్యూస్ అనేది ఏంటి, పిల్లలకి ఏవైతే రైట్స్ అనేవి ఉన్నాయో ఆ రైట్స్ ని అబ్యూస్ చేయడం, వయోలేట్ చేయడాన్ని ఈ చైల్డ్ అబ్యూస్ అని చెప్పేసి అంటారని చెప్పేసి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను దీనికి డిస్కస్ చేసుకొని యునైటెడ్ నేషన్స్
ఈ కన్వెన్షన్ అనేది చైల్డ్ రైట్స్ కోసం. ఎందుకు? టు ఎన్ష్యూర్ చైల్డ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు లైఫ్ కానీ, లేదు అంటే రైట్ టు గెట్ ఎడ్యుకేషన్ కానీ, అండ్ అలానే ప్రాపర్ ఎన్వైరన్మెంట్, ప్రాపర్ ఫుడ్ అది రావడం కానీ ఎట్సెట్రా. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు ఏం చేసేస్తారని, ఏం చేసి వాళ్ళు ఫుడ్ తెచ్చేసుకుంటారని. సో ఇట్ ఈస్ ద బేసిక్ రైట్. వాళ్ళకి ప్రాపర్ అంటే ప్రాపర్ గా న్యూట్రిషన్ అందడం కానీ, లేకపోతే ఫుడ్ అది అందడం కానీ, ఇదంతా కూడా వాళ్ళ కనుక రైట్స్ అన్నమాట. ఎందుకంటే దే ఆర్ అపాన్ ది ఎర్త్. ఎర్త్ అనేది అందరికీ సమానమే, అండ్ దే ఆర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆబ్వియస్లీ. సో దానికోసం అని చెప్పేసి అనమాట. అండ్ ఇన్ఫాక్ట్ ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడాను దిస్ టార్గెట్ 16 also talks about, target 16 also talks about end of abuse, violence, trafficking, exploitation, etc. All forms of violence against children. సో ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ వీటి తాలూకా ఇంప్లిమెంటేషన్ టైం పీరియడ్ ఎంత? 2015 to 2030. ఓకే. సో ఇలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యునైటెడ్ నేషన్స్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, ఇవన్నీ కూడా ఇలా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఈ వయలెన్స్ అనేది ఎండ్ చేయడానికి. అయితే ఎటువంటి టైప్స్ ఆఫ్ చైల్డ్ అబ్యూజెస్ అనేవి ఉన్నాయి చూద్దాం. టైప్స్ ఆఫ్ చైల్డ్ అబ్యూజెస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే బేసికల్లీ ఎటువంటి టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ ఉన్నాయి అనేది మనకి ఇట్ ఈస్ నాట్ సో క్లియర్ అన్నమాట. మనం జనరల్లీ ఏంటి, కొడితే లేకపోతే అరిస్తే తిడితే అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ జస్ట్ బియాండ్. అసలు పిల్లల మీద ఎంత దారుణాలు, అన్యాయాలు జరుగుతున్నాయి అనేది. థ్యాంక్ గాడ్ మనది జనరలీ అంటే మన సొసైటీ, మన ఫ్యామిలీస్ కి వచ్చేసరికి వీఆర్ సో బ్లెస్డ్ దాట్ మన చైల్డ్హుడ్ అనేది చాలా ప్రాపర్ గా జరిగింది. కాబట్టి ఈ రోజు ఈదర్ గ్రూప్ 2 ఆర్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1 కి హ్యాపీగా ప్రిపేర్ అవ్వగలుగుతున్నాం. అండ్ వి ఆర్ ఆన్ ది ఫ్రీడమ్ లైన్స్ అన్నమాట. కాకపోతే సారీ టు మెనీ పీపుల్ దాట్ ఈ రోజు ఏంటంటే వాళ్ళ చైల్డ్హుడ్ స్టేజ్ ని ఎంజాయ్ చేసుకునే పొజిషన్ లో, ఎంజాయ్ చేయడం తర్వాత సంగతి, వాళ్ళకి రావాల్సిన బేసిక్ రైట్స్ అనేవి కూడా పిల్లలకి రావట్లేదు అనమాట. అటువంటి టైప్స్ ఆఫ్ బేసిక్ అబ్యూజెస్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ కైండ్ వచ్చేసరికి సోషల్ అబ్యూజ్. సోషల్ అబ్యూజ్ అంటే అర్థం ఏంటి? బేసికలీ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ ఆర్ సొసైటీస్ అబ్యూజ్ అపాన్ చిల్డ్రన్. చిల్డ్రన్ మీద సొసైటీ ఎటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది చేస్తుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మేడం. అదేంటి మేడం, జనరలీ పేరెంట్స్ బికాస్ ఆఫ్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నంత వరకు కూడాను వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు అనేవి లేకపోవడం వల్ల బేసికలీ వాళ్ళ మీద అబ్యూజెస్ అనేవి జరుగుతున్నాయని మనం అనుకున్నాం కదా. సొసైటీ ఏం టైప్ ఆఫ్ చేస్తుంది? డోంట్ యు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. అంటే చేస్తుంది తల్లిదండ్రులే కావచ్చు, కానీ ఈవెన్ సొసైటీ ఈస్ ఆల్సో ఎంకరేజింగ్, రైట్? సో దట్ ఈస్ వాట్ ఏ సొసైటల్ ఇష్యూ కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. వి షల్ సే డిఫరెంట్ టైప్స్ ఆఫ్. జనరలీ ఏంటి సోషల్ అబ్యూజ్ అంటే ఏంటి? సొసైటీలో చిల్డ్రన్ మీద జరుగుతున్న అబ్యూజెస్ ని సొసైటల్ ఆర్ సోషల్ అబ్యూజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంట్లో డిఫరెంట్ కైండ్స్ ఏంటి అంటే ఫీటిసైడ్ ఆర్ ఇన్ఫాంటిసైడ్. ఫీటిసైడ్ ఆర్ ఇన్ఫాంటిసైడ్. ఫీటిసైడ్ అంటే ఏంటి? సో ఫీటిసైడ్ మీన్స్ బేబీ ఆర్ ఫీటస్ స్టేజ్ లో ఉండేటప్పుడు, ఓకే, అంటే లైక్ స్టిల్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టేజ్. సో ఆ టైంలోనే బిడ్డని చంపేస్తాయి. సో జనరల్లీ ఏ ఫీటిసైడ్ చూస్తాము? ఫీమేల్ ఫీటిసైడ్ అనే కాన్సెప్ట్ అనేది మనం చూస్తాం. ఆల్రెడీ విమెన్ టాపిక్ లో ఇది డిస్కస్ చేయడం అనేది జరిగింది. కడుపులో ఉన్నది ఇంకా అమ్మాయి అని తెలిస్తే చాలు, సో చాలా వరకు అబార్షన్ చేపించుకోవడం కానీ, లేకపోతే తీయించేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీటిసైడ్ అన్నమాట. అండ్ ఇన్ఫాంటిసైడ్ ఏంటి? సో చాలా మంది ఏంటి అంటే వాళ్ళ దగ్గర పెంచుకోవడానికి
డబ్బులు ఉండవు వాళ్ళకి సరిపడా, అండ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు ఉండవు. సో ఇలాంటి వాటి మీద చాలా మంది ఏంటంటే పిల్లలు కనేస్తారు. అండ్ తర్వాత వాళ్ళు ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల, లేకపోతే అమ్మాయి అయినందుకు కారణంగాను, అలా చాలా రీజన్స్ వల్ల పుట్టిన తర్వాత అన్నమాట, ఆఫ్టర్ బర్త్. ఆఫ్టర్ బర్త్ ఒకవేళ చంపేసిన, చచ్చిపోయిన, అలాంటివన్నీ కూడా ఇన్ఫాంటిసైడ్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా బేసికలీ ఫీటిసైడ్ కానీ ఇన్ఫాంటిసైడ్ అనేది డ్యూ టు సోషల్ ఇష్యూస్. ఎందుకు సొసైటీలో అమ్మాయి అనగానే సరి ఒక తక్కువ చూపు, లేదా అమ్మాయి అనగానే ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ అలాంటివన్నీ ఉండడం వల్ల ఎందుకులే అని చెప్పేసి బేసికలీ అబార్షన్స్ ఆర్ ఆపరేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారన్నమాట. అండ్ తర్వాత వచ్చేసరికి చైల్డ్ మ్యారేజెస్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ సోషల్ ఇష్యూ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. సో జనరలీ చైల్డ్ మ్యారేజెస్ అనేది గర్ల్ కి సొసైటీలోని ఏంటి అంటే, అమ్మాయి అనగానే తన 10th పాస్ పెళ్లి చేస్తే అంత వేగంగా మనకు ఒక ఇష్యూ వదిలేస్తుందిలే, ఎందుకంటే మళ్ళీ తర్వాత చదువుకోవాలంటది, లేకపోతే బయటకు వెళ్ళాలంటది, ఏదో ఒకటి జరుగుతుంది, అవన్నీ మనకి ఎందుకు టార్చర్లు, అదే ఒకవేళ పెళ్లి చేసేస్తే అనే టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేది చాలా వరకు ఉంటాయి అనమాట. దాని వల్ల చైల్డ్ మ్యారేజెస్ వల్ల ఏం జరుగుతుంది, బికాస్ తను ఇంకా నాట్ అట్ మ్యాచ్యూర్ స్టేజ్, ఇంకా తనకి మెచ్యూరిటీ అనేది రాదు. అండ్ దీని వల్ల ఏం జరుగుతుంది, ఇంప్రాపర్ డెసిషన్స్. మేడం ఇంప్రాపర్ డెసిషన్స్ అంటే ఏంటి? సో బేసికల్లీ ఏ టైంలో తను లైక్ ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవాలి, లేకపోతే తన హౌస్ హోల్డ్ డెసిషన్స్ కానీ అవేం తీసుకోలేదు తను. ఆ డెసిషన్స్ అనేవి తీసుకోకపోవడం వల్ల యాక్చువల్లీ ఏంటంటే హై మ్యాటర్నల్ మోర్టాలిటీ. అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ స్టేజ్ లోని ఆర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక అమ్మాయి చనిపోతే, అంటే డ్యూరింగ్ ద స్టేజ్ ఆఫ్ గివింగ్ బర్త్, ఆ టైంలో ఒకవేళ ఒక అమ్మాయి చనిపోతే దాన్ని మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటారు. అలానే దిస్ లీడ్స్ టు ఇన్ఫాంట్ మోర్టాలిటీ. బేసికలీ ఈ కారణాల వల్లే యాక్చువల్లీ జరుగుతుంది అనమాట, ఇన్ఫాంట్ మోర్టాలిటీ కానీ మ్యాటర్నల్ మోర్టాలిటీ కానీ. అండ్ అలానే సో చైల్డ్ ప్రాస్టిట్యూషన్. సో దీని గురించి నేనేం మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయక్కర్లేదు. సో ఎవరైనా సరే బయట కనబడ్డారంటే ఇంకా చాలు, ఇంకా చిన్నపిల్లల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇంకా ప్రాస్టిట్యూషన్ లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. అండ్ జనరలీ ఈ టెండర్ ఏజ్ లో ఉన్న అమ్మాయిల మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అండ్ ఇఫ్ అట్ ఆల్ దట్ మూవీ నివేతా థోమస్ ది రెజినా కెసాండ్రా మూవీ మీరు చూస్తుంటే, లైక్ ఇట్ షోస్ దట్ ఏ విధంగా దట్ ఎక్స్ థింగ్స్ అండ్ ఆల్ చాలా క్లియర్ గా చూపించారు. షాకిని డాకిని అనుకుంటా మూవీ నేమ్. సో దాంట్లోని దే హ్యావ్ క్లియర్లీ షోన్ సో అమ్మాయిలు ఏ విధంగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అండ్ తర్వాత ప్రాస్టిట్యూషన్ లో తీసుకెళ్ళిపోవడం కానీ ఎట్సెట్రా. సో వీటి వల్ల ఎందుకంటే దే హ్యావ్ హై డిమాండ్ ఇన్ ద సొసైటీ అనమాట. సో అందుకే ఇది సొసైటల్ ఇష్యూ కింద చెప్తాం. దో ద రీజన్స్ ఆర్ లైక్ ఏంటి, బేసికలీ అంటే పిల్లల తాలూకా వీక్నెస్ అవనియండి, లేకపోతే ఫ్యామిలీ తాలూకా ఇష్యూస్ అవనియండి, బట్ స్టిల్ ఇవి జరుగుతున్నాయంటే ఎందుకు, సొసైటీ తాలూకా అవుట్లుక్ పైన ఇవి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. మమ్మీ డాడీ వస్తారు, ఓకే. సో అది బేసికలీ థింగ్స్ అన్నమాట. చైల్డ్ ప్రాస్టిట్యూషన్ అనేది సొసైటీలో ఎక్కువ డిమాండ్ ఉండడం, అండ్ తర్వాత వీళ్ళకి ఆ రిక్వైర్మెంట్స్ అనేవి ఉండడం వల్ల ఈ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ లోకి అవడం అనేది జరుగుతుంది. అండ్ అలానే చైల్డ్ బెగ్గరీ, ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం బెగ్గరీ థింగ్స్ అనేవి. సో చిన్నపిల్లల్ని ఏంటి అంటే కొనేసి వాళ్ళ పార్ట్స్ అమ్మేయడం, లేదా ట్రాఫికింగ్ చేపించడం, లేదు అంటే ఏం చేస్తారో ఇలాగా తీసుకెళ్లి బెగ్గరీ చేపించడం, ఇంకా దానివల్ల డబ్బులు అనేవి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి వీళ్ళ మీద ఎటువంటి కన్సర్న్ అనేది లేదు కాబట్టి సొసైటీలో యాక్చువల్లీ ఈ బెగ్గరీ థింగ్స్ అనేది జరుగుతున్నాయని చెప్పేసి సొసైటల్ ఇష్యూస్ లోని మనం పెడతాం అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ ఎలాగా తెలిసిందే, ఇట్ ఈస్ బికాస్ బేసికలీ ఏంటి, సొసైటీ అనేది ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఈ చైల్డ్ లేబర్ అనేది జరుగుతుంది. సో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని చైల్డ్ లేబర్ ఎలిమినేట్ చేయడానికి ఏ ఆర్టికల్ అనేది పాస్ చేయడం జరిగింది? ఆర్టికల్ 24. వెరీ గుడ్. ఆర్టికల్ 24 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ఎండ్ దిస్. ఓకే మేడం, మిగతా వాటికి చెప్పలేదు,
అంటే మిగతా వాటి గురించి మనకి కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. వీటి గురించి శారదా యాక్ట్ అని, లేకపోతే అంటే చైల్డ్ మ్యారేజెస్ కోసం చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెంట్ యాక్ట్ అని, అండ్ అలానే ఫీమేల్ ఫీటిసైడ్ అవన్నీ కూడా ఎండ్ చేయడానికి, ఈ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అవి ఎండ్ చేయడానికి వాటి గురించి ఏంటి అంటే మనకి ప్రీనాటల్ PCPNDT యాక్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అనేది పాస్ చేశారు. అవి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది విమెన్ థింగ్. ఓకే. అండ్ చైల్డ్ బెగ్గరీ గురించి కూడా ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ బెగ్గరీ అనేది యాక్ట్ అనేది కూడా పాస్ చేశారనమాట గవర్నమెంట్. ఈ స్కీమ్స్ అన్ని కూడాను మనం ఏంటంటే ఒకేసారి డిస్కస్ చేస్తాం. నేను జస్ట్ ఇప్పుడు మీకు ఎటువంటి టైప్స్ ఆఫ్ అబ్యూజెస్ ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తున్నాను. మీరు అందరికీ కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థం కాలేదమ్మా? స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేయరు మ్యామ్. స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చెయ్యకపోవడం కానీ, ఎస్ దట్ ఈస్ ఆల్సో సొసైటీలోని అబ్యూజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అలానే నెక్స్ట్ ఫిజికల్ అబ్యూస్ ఆర్ నెగ్లిజెన్స్ ఆర్ మాల్ ట్రీట్మెంట్. ఓకే. సో జనరలీ ఫిజికల్ అబ్యూస్ అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఫిజికల్ అబ్యూస్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ మీద అంటే వయోలెన్స్ అనేది చేయడం అన్నమాట. అంటే ఏంటి, వాళ్ళని కొట్టడం కానీ, లేకపోతే గట్టిగా చేయటం కానీ అలాంటివన్నీ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీటింగ్ కానీ, లేదు అంటే వాళ్ళని బర్న్ చేయటం కానీ, బర్నింగ్ కానీ, కాల్ చేయడాలు, అండ్ అలానే పాయిజన్ చేయటాలు కానీ, పాయిజనింగ్ ఎట్సెట్రా. అంటే వాళ్ళ మీద ఫిజికల్లీ అటాక్ చేసేదాన్ని బేసికల్లీ ఏమంటారు? ఫిజికల్ అబ్యూస్ అని చెప్పేసి అంటారు. అండ్ చాలా వరకు దిస్ లీడ్స్ టు డెత్ సమ్ టైమ్స్. సో మీరు ఎక్కువగా చూస్తే కస్టోడియల్ డెత్స్ అనేవి కూడా చాలా కామన్ చిల్డ్రన్ లోని. సో చాలా మంది ఏంటి కేసెస్ అనేవి పోలీసులు సాల్వ్ అవ్వట్లేదని చెప్పేసి పిల్లల్ని తీసుకెళ్లిపోతారు, ఎందుకంటే వాళ్ళకి కొంత టైం అయిపోతుందని. అండ్ తర్వాత ఏంటి, ఇలాగ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద కొట్టడాలు చేయటాలు, ఇంకా చిన్న పిల్లలని కూడా లేకుండా వాడేవర్. సో దాని వల్ల ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు చనిపోయే ప్రమాదం అనేది కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నంత వరకు కూడా వాళ్ళకి జువెనైల్ కేర్స్ లో పెట్టాలి. అండ్ అలా తర్వాత జువెనైల్ కేర్స్ లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. జువెనైల్ కేర్స్ లో పెట్టడము లేదు, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడము లేదు, వాళ్ళని ఇంకా కొట్టడం, తిట్టడం, ఇంకా చంపేయడం వరకు కూడా. ఇలాంటి కస్టోడియల్ డెత్స్ అనేవి చాలా కామన్, ఫ్రీక్వెంట్ ఇన్ ఇండియా. అండ్ అలానే స్కూల్స్ లో కానీ, వాటిల్లో కానీ, హోటల్స్ లో కానీ, ఎక్కడైనా సరే చైల్డ్ లేబర్ ఉన్నారంటే వాళ్ళ మీద ఫిజికల్ అటాక్స్ అనేది చాలా చాలా కామన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ నెగ్లెక్ట్. దిస్ ఇస్ డ్యూ టు, ఇది దేని వల్ల జరుగుతాయంటే జనరలీ ఇన్అడిక్వేట్ పేరెంటింగ్ అబిలిటీస్. ఇవి చాలా కామన్ అన్నమాట. ఎందుకంటే బేసికల్లీ చూడండి, చాలా మంది అంటే మన ఫ్యామిలీస్ లోనే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఈ చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చదవరు, గోల్ చేస్తూ ఉంటారు, లేకపోతే అరుస్తూ ఉంటారు, చదవకపోవడం, బయట తిరగడం, లేకపోతే ఇలా చేయడం వల్ల ఏంటి, పట్ట 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 ఇంకా కొట్టడమే, బాధేయడమే. ఇంకా వాళ్ళకి అవి వచ్చినంత వరకు. రేపు ఎగ్జామ్ ఉందంటే చాలు, ఇంకా పేరెంట్స్ ఈ రోజు కూర్చోబెట్టి వీపు నిండా బాధేసి కూర్చోబెట్టి చదివించేసి రాత్రంతా పడుకోనివ్వకుండా పక్క రోజు ఎగ్జామ్ పంపించేస్తారు. బికాస్ ఇలాంటివి ఏంటి, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ఎడిక్వేట్ పేరెంటింగ్ అబిలిటీస్ అన్నమాట. సో వాళ్ళని ప్రాపర్ గా ఏ రోజు ఎలా చదివించాలి, లేకపోతే ఎలా వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలి ఏంటి అనేది బేసికలీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల, ఆ పేరెంటింగ్ అబిలిటీస్ ఆర్ స్కిల్స్ అనేవి లేకపోవడం వల్ల యాక్చువల్లీ చాలా వరకు కూడా ఈ ఫిజికల్ నెగ్లెక్ట్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ అలానే కొట్టడమే కాకుండా సమ్ టైమ్స్ ఏంటి అంటే దే డోంట్ నో అబౌట్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నమాట. ఇంకా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏంటి అంటే ఈ పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్స్, డ్రింక్స్ అవి ఇచ్చేయడం. అండ్ ఆ టైంలోని పిల్లలకి కరెక్ట్ గా ఏ టైంలో అయితే ఫుడ్ అనేది మంచి న్యూట్రిషన్ తో ప్రొవైడ్ చేయాలో అలాంటి వాళ్ళకి తెలీదు. బికాస్ ల్యాక్ ఆఫ్ పేరెంటింగ్ అబిలిటీస్ అన్నమాట.
అండ్ అలానే ఈ కాలంలో ఇంకొక పెద్ద థింగ్ ఏంటి అంటే ఇమ్మీడియట్లీ బర్త్ అవ్వగానే వాళ్ళు ఏంటి అంటే లైక్ అంటే ఈ డబ్బా పాలవి పట్టడం కానీ బ్రెస్ట్ ఫీడ్ చేయకపోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. బికాజ్ వాళ్ళకంత నాలెడ్జ్ అనేది లేకపోవడం వల్ల అండ్ తర్వాత వాళ్ళ ప్రాపర్ పేరెంటింగ్ స్కిల్స్ అనేవి లేకపోవడం వల్ల అన్నమాట. అలాగా కూడా వీళ్ళకి మాల్ న్యూట్రిషన్ కానీ వాళ్ళు కొట్టేయడాలు తిట్టేయడాలు అరిచేయడాలు కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళు ప్రాపర్ గా రైజ్ అవ్వకపోవడం కానీ కారణాలు పేరెంట్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్నే ఫిజికల్ నెగ్లెక్ట్ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బినైన్ నెగ్లెక్ట్. బినైన్ నెగ్లెక్ట్ బినైన్ నెగ్లెక్ట్ ఏంటి? సో ఇది యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ఇన్ఎడిక్వేట్ పేరెంటింగ్ అబిలిటీస్ ఏంటి మెయిన్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల. ఇక్కడ ఏంటి వాంటెడ్లీ నెగ్లెక్టింగ్ ది చిల్డ్రన్. సో ఇలాంటి కేసెస్ చెప్పండి జనరల్లీ ఎక్కడ జరుగుతాయి? వాంటెడ్లీ అంటే కోర్ ఉందన్నమాట, అందుకే దాన్ని బినైన్ నెగ్లెక్ట్ అంటారు. డోంట్ యూ థింక్ సో? స్టెప్ మదర్స్ అన్నప్పుడు కరెక్ట్. ఓకే. వాంటెడ్లీ ఎప్పుడు ఫోస్టర్ పేరెంట్స్ అన్నమాట. ఫోస్టర్ పేరెంట్స్ అంటే ఏంటి? చాలా మంది ఏంటంటే స్టెప్ మదర్స్ స్టెప్ ఫాదర్స్ ఉంటూ ఉంటారు కదా. వాళ్ళు ఏంటి అంటే నా కొడుకు కాదు కదా, నా కూతురు కాదు కదా. అండ్ అలానే మోస్ట్లీ ఇంకో కేసెస్ ఏంటి? కేర్ టేకర్స్. చాలా మంది ఇప్పుడు ఏంటి కామన్ గా ఫినామినా ఏంటి సొసైటీలోని? అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు జాబులకి వెళ్ళిపోవడం. అలాగని చెప్పేసి నేను అమ్మాయిలు అబ్బాయిలు జాబులు చేయడం తప్పు అని నేను చెప్పేసాను. ఐఎమ్ రియలీ రియలీ సారీ టు దట్. అంటే ఎవరైతే తప్పుగా ఫీల్ అవ్వకండి ఈ రోజు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ జాబ్ ఏదో ఒకటి. సో అది అన్నమాట, నేను అలా అని చెప్పేసాను. బట్ జనరల్లీ వీళ్ళు ఏం చేస్తారు? కేర్ టేకర్స్ దగ్గర వదిలేస్తున్నారు అనమాట. ఈ కేర్ టేకర్స్ ఏం చేస్తారు? వాళ్ళని పట్టించుకోకపోవడం, వాంటెడ్లీ వాళ్ళు వెళ్ళిపోగానే తల్లిదండ్రులు వెళ్ళిపోగానే వాళ్ళని కొట్టడాలు చేయడాలు ఇలాంటివి చాలా వరకు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవ్వడం అనేది జరిగింది. అండ్ యూజువల్లీ దిస్ థింగ్స్ విల్ హ్యాపెన్. జనరలీ 2 కేసెస్ లో ఈ బినైన్ నెగ్లెక్ట్ అనేది జరుగుతుంది. ఒకటి ఫోస్టరింగ్ థింగ్స్, ఇంకోటి కేర్ టేకర్స్ కూడా అన్నమాట. ఇలాంటి టైంలో వాళ్ళకి ప్రాపర్ ఎఫెక్షన్ ఉండదు, ప్రాపర్ కేర్ ఉండదు. సో అందుకే వాళ్ళు ఎదగాల్సిన విధంగా ఎదగడం అనేది జరగదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెక్షువల్ అబ్యూస్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ అటాక్స్ అని చెప్పొచ్చు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, చిన్నప్పుడు వాళ్ళకి అబ్బాయిలు అవనియండి అమ్మాయిలు అవనియండి. సో దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ యాక్ట్ అని గవర్నమెంట్ పాస్ చేసింది వీటి కోసం? సెక్షువల్ అబ్యూస్ ఎండ్ చేయడానికి. వెరీ గుడ్. పాక్సో. ఓకే. సో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్సెస్. ఓకే. ఈ చిల్డ్రన్ మీద సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని ఎండ్ చేయడం కోసం అని పాక్సో సెండ్ చేసింది. ఇట్ ఈస్ లైక్ పాస్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ లైక్ జెండర్ న్యూట్రల్ లా. ఓకేనా? అంటే ఏంటి? అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇద్దరికి అలా జరుగుతూనే ఉంటున్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎడ్యుకేషన్ ప్లేస్ లో కానీ, ప్లే గ్రౌండ్స్ లో కానీ, ఆర్ అదర్వైజ్ కేర్ టేకింగ్ లో కానీ, లేకపోతే ఇంటి చుట్టుపక్కల రిలేటివ్ కానీ, ఇలా చాలా వరకు కూడా వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ okay, next kind of abuse is like non-physical abuse. Non-physical abuse అంటే అర్థం ఏంటి? లైక్ వీళ్ళని ఎవరు కూడాను అంటట్లేదు, చేయట్లేదు. బట్ స్టిల్ ఈ మెంటల్ అబ్యూజెస్ అనేది నాన్ ఫిజికల్ ఆర్ మెంటల్ అబ్యూజెస్ అని చెప్పేసి అనొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమోషనల్ అబ్యూస్. ఇమోషనల్ అబ్యూస్ అంటే ఏంటి? సో జనరల్లీ ఏంటంటే చైల్డ్ ని లైక్ ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ ఇమేజెస్ మీద కానీ, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ మీద కానీ చాలా వరకు చూసారా సొసైటీస్ లోని ఆర్ అదర్వైజ్ స్కూల్స్ లోని కాలేజెస్ లోని, అరే నువ్వు ఇలా ఉన్నావు, బక్కగా ఉన్నావు, లేదా పొట్టిగా ఉన్నావు, లేదంటే కర్రీగా ఉన్నావు, ఎక్సెట్రా దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. దాని వల్ల ఏంటి? వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే స్కూల్స్ లో చాలా కామన్ ఏంటి అంటే ఎవరైతే బాగా చదువుతారో కేవలం వాళ్ళని కంటిన్యూస్లీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళనే పొగట్టం చేయడం కానీ, ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా ఏంటి అంటే ఎవరైతే ఎక్కువ యాక్టివ్ గా ఉంటారో చేస్తారో అఫ్ కోర్స్ వాళ్ళు మెచ్చుకోవడం తప్పను. కాకపోతే ఏంటంటే
మిగతా వాళ్ళు నెగ్లిజెంట్ గా చూడటం కానీ అలాంటివి వాళ్ళకి యాక్చువల్లీ ఏమనిపిస్తుంది, చిన్నపిల్లలు దే కాంట్ అండర్స్టాండ్ దట్. అండ్ ఈవెన్ కొంతమంది పేరెంట్స్ కూడా అలానే చేస్తుంటారు, ఒకరిని పట్టించుకోవడం ఇంకొకరిని అంటే దే డూ నాట్ డూ ఇట్ వాంటెడ్లీ. బట్ అలా జరిగిపోతుంటుంది, చిన్నపిల్లలంటే ఇష్టం ఉండదని మీద, లేకపోతే పెద్దవాళ్ళు అన్న దీని మీద అలా జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల ఇంకొకరు ఇమోషనల్ గా వాళ్ళు లో అయిపోతూ ఉంటారన్నమాట. దాని వల్ల వాళ్ళ సైకలాజీ అనేది చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. వాళ్ళు ఏంది పెద్ద అంటే మచ్చోడు కాదు కదా, వాళ్ళు అర్థం చేసుకొని లేదు లేదు నేను బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని చెప్పేసి ఆలోచించుకోవడానికి. సో అండ్ అలానే పేరెంట్స్ చేసిన కొన్ని థింగ్స్ వల్ల కూడా వీళ్ళు ఇమోషనల్లీ అబ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట. అండ్ అలానే వర్బల్ అబ్యూజ్. వర్బల్ అబ్యూజ్ అంటే ఏంటి, బేసికలీ తిట్టడాలు అనమాట. సో జనరలీ చాలా వరకు ఏంటంటే ఇట్ ఇస్ అ సైకలాజికల్ అబ్యూజ్ అని చెప్పేసి అనొచ్చు. కైండ్ ఆఫ్ ఏం జరుగుతుంది, తిట్టడాలు అంటే అరవడం, వాళ్ళ మీద రాంగ్ వర్డ్స్ అనేది యూజ్ చేయడం. సో దాని వల్ల వాళ్ళ మెంటల్లీ చాలా ఇంపాక్ట్ అనేది పడిపోతుంది అనమాట. సో ఈవెన్ దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ నాన్ ఫిజికల్ అబ్యూజ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది చిల్డ్రన్. అండ్ అలానే దిస్ ఈస్ లైక్ parental sexual mode. దిస్ ఈస్ ఈ సొసైటీస్ లో ఎక్కువగా చూస్తున్న థింగ్ అన్నమాట. సో చాలా వరకు ఏంటి అంటే పేరెంట్స్ అనేవాళ్ళు చిల్డ్రన్ చూస్తూ ఉంటారు, లైక్ చాలా వరకు కూడాను. ఈవెన్ అంటే ఫాదర్ లేనప్పుడు మదర్ కానీ, మదర్ లేనప్పుడు ఫాదర్ కానీ, ఎక్స్ట్రా మెరిటల్ రిలేషన్షిప్ కానీ, వాళ్ళు మాట్లాడుకుంటుంది చేస్తున్నవి అవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేయడం కానీ చూడటం వల్ల అది చాలా వరకు కూడా వీళ్ళ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది అనమాట. అండ్ అలానే వాళ్ళు అంటే చిన్నపిల్లల ముందు కొట్టుకోవడాలు కానీ, అరుచుకోవడాలు కానీ, అవి చాలా రాంగ్ ఇంపాక్ట్ అనేది చిల్డ్రన్ మీద చూపిస్తుంది అనమాట. సో అలాంటివి యాక్చువల్లీ కమ్స్ అండర్ నాన్ ఫిజికల్ అబ్యూస్. ఈవెన్ డైరెక్ట్ గానే కాదు, ఈవెన్ ఇండైరెక్ట్లీ కూడా అబ్యూజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. లైక్ ఈ అంటే అవి చూసి వీళ్ళు ప్రాపర్ గా తీసుకోలేరు, చిన్నపిల్లలనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈవెన్ మెచ్యూర్డ్ పీపుల్ కూడాను సడన్ గా వాళ్ళ పేరెంట్స్ ని ఒకలాగా అనుకుంటారు, ఇంకొకలాగా వాళ్ళు చూసారనుకోండి, దే కాంట్ ఈవెన్ థింక్ లైక్ దట్ రిగార్డింగ్ దేర్ పేరెంట్స్. సో అలాంటివి వాళ్ళ మెంటల్ మీద ఆర్ సైకలాజీ మీద చాలా రాంగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ వాళ్ళు ఏంటి అంటే ఇన్ఫాక్ట్ నాన్ ఫిజికల్ అబ్యూస్ ఫీల్ అవుతారు, అండ్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ అబ్యూజెస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మీకు విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద టైప్ ఆఫ్ సొసైటల్ అబ్యూజా, ఫిజికల్ అబ్యూజా, నాన్ ఫిజికల్ అబ్యూజా అనేది యూ నీడ్ టు క్లాసిఫై దట్. ఓకే, సో వాట్ ఈస్ యాక్చువల్లీ చైల్డ్ మ్యారేజెస్? చైల్డ్ మ్యారేజెస్ ఆర్ సోషల్ అబ్యూజా, ఫిజికల్ అబ్యూజా, నాన్ ఫిజికల్ అబ్యూజా? Social. Social abuse, ma'am. సోషల్ అబ్యూజ్, రైట్. ఎందుకంటే సొసైటీ వాళ్ళ మీద చేస్తున్న అన్యాయం అది, అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసేస్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై. ఇలాగా యూ నీడ్ టు రిమెంబర్ దట్. అండ్ నేను ఇంకొకటి చెప్పాను, ఎప్పుడైనా సరే విమెన్ మీద ఆర్ చిల్డ్రన్ మీద దేని మీదైనా సరే బేసికలీ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తారంటే ఎవరు రిలీజ్ చేస్తారు ఈ స్టాటిస్టిక్స్ అనేవి? NCRB మేడం. వెరీ గుడ్. ఓకే, ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, సో చైల్డ్ అబ్యూస్ తాలూకా స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా ఎంతవరకు జరుగుతున్నాయి మేడం, ఇది ఎగ్జాక్ట్లీ మనకు అవసరమా, మేము ఎంతవరకు గుర్తు పెట్టుకోవాలంటే ఐ డోంట్ నో దట్ థింగ్. బట్ ఏంటి అంటే యాజ్ ఫర్ as మనం డిస్కస్ చేసుకున్నంత వరకు కూడాను అన్ని మనం తెలుసుకొని గుర్తు పెట్టుకోవడం అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్లీ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా అనమాట అమంగ్ దిస్ ఈస్ అకార్డింగ్ టు ఎన్సిఆర్బి రిపోర్ట్. ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. ఓకే, ఎన్సిఆర్బి రిపోర్ట్ ప్రకారంగా అమంగ్ 3 in 4 చిల్డ్రన్ వరల్డ్ లో అనమాట, దిస్ ఈస్ నాట్ జస్ట్ ఇండియా అనమాట. సో దే ఆర్ ఫేసింగ్ ఫిజికల్ అబ్యూజెస్. ఫిజికల్ అబ్యూజెస్ అంటే నేను ఇందాక చెప్పినవన్నీ కూడా వస్తాయి, వాళ్ళని కొట్టడం కానీ, లేకపోతే చైల్డ్ లేబర్ కానీ, సెక్షువల్ హరాస్మెంట్ కానీ, అలాంటివన్నీ కూడా ఫిజికల్ అబ్యూజెస్ లో వస్తాయి. అంటే ప్రతి నలుగురిలోని ఒక 3 పిల్లలు కనీసం వీటిని ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. దట్ టు 2 to 4 years చిల్డ్రన్ పీపుల్ అనమాట. అండ్ అలానే సి
among 5 in women, 1 in men for 13 అన్నమాట. ప్రతి 13 మందిలో 5 ఆడవాళ్ళు అండ్ ఒక అబ్బాయి దే ఆర్ ఫేసింగ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్. ఓకే, సో అందుకోసమే పాక్స్ అనేది పాస్ చేయడం జరిగింది. ఈవెన్ చిన్నపిల్లల అబ్బాయిల మీద కూడాను ఇలాంటి అబ్యూజెస్ అనే ప్రతి 13 మందిలో, అంటే ఒకవేళ రఫ్ గా తీసుకున్న ప్రతి 20 మందిలోని ఒక అబ్బాయి యాక్చువల్లీ తన చిన్నప్పుడు ఏదో ఒక కైండ్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాడు. అది మేబీ అబ్బాయిల వల్ల అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిల వల్ల జరగవచ్చు, అది ఏదైనా జరగనివ్వండి. సో దట్ ఈస్ వాట్. అండ్ ఎస్పెషల్లీ ఏ ఏ స్టేట్స్ లోని ఈ అబ్యూజెస్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి, ఇన్ విచ్ స్టేట్ పోక్సో ప్రకారంగా అవన్నీ కూడా ఉన్నాయి. బీహార్. వెరీ గుడ్. సో మోర్ కేసెస్ వచ్చేసరికి ఏంటి అంటే, జనరలీ అంటున్నాను, మోర్ కేసెస్ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తాం. అండ్ యూటీస్ లోకి వచ్చేసరికి న్యూఢిల్లీ. నేను అందుకే అక్కడ ఢిల్లీ రాలేదు, బికాస్ యూనియన్ టెరిటరీ ఢిల్లీ వి కన్సిడర్ యాజ్ ఢిల్లీ అండ్ యూటీ కాబట్టి. సో ఈ స్టేట్స్ లోని పాక్సో కేసెస్ అవనియండి, లేకపోతే గర్ల్ చైల్డ్ కేసెస్ అవనియండి, రేప్ కేసెస్ అవనియండి, లేకపోతే ఎక్సెట్రా వాట్ ఎవర్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఫేస్ చేస్తున్నది ఈ పర్టికులర్ స్టేట్స్ లో అనమాట. దిస్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, బీహార్, ట్రాఫికింగ్ కూడా ఎక్సెట్రా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెక్టివ్ మెషర్స్ అన్నమాట. గవర్నమెంట్ ఎటువంటి మెషర్స్ అనేది తీసుకుంటుంది. సో గవర్నమెంట్ తీసుకునే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. సో వాట్ ఈజ్ సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ? నేను ఆల్రెడీ అది డిస్కస్ చేశాను మీకు చాలా క్లియర్ గా. వెరీ గుడ్. డెఫినేషన్ ఆఫ్ రేప్. దాంట్లో సో మైనర్ గర్ల్స్ గురించి మనం ఏం డిస్కస్ చేయడం జరిగింది? మైనర్ గర్ల్స్ తలకు కన్సెంట్ ఉన్నా లేకపోయినా అది రేప్ లోకి వస్తుందా రాదా? వస్తుంది. వెరీ గుడ్. ఓకే, సో గుర్తు పెట్టుకోండి, సెక్షన్ 375 క్లియర్లీ టాకింగ్ అబౌట్ మైనర్ గర్ల్స్. కాకపోతే సెక్షన్ 375 తాలూకా క్లాజ్ ఏంటి? 2 క్లాజ్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే బేసికలీ దే ఆర్ టాకింగ్ అబౌట్ గర్ల్స్, ఓన్లీ గర్ల్స్. వాళ్ళు బాయ్స్ గురించి మాట్లాడటం లేదు. సెక్షన్ 375 లో ఏది బాయ్ గురించి డిస్కస్ చేసి ఉండదు, అంతా అంత గర్ల్స్ గురించి డిస్కస్ చేసి ఉంటుంది. ఇంకొక సెకండ్ లా అనేది ఏంటి? ఇట్ ఓన్లీ టాక్స్ అబౌట్ పెనిట్రేటివ్ అసాల్ట్. ఓకే, ఓన్లీ పెనిట్రేటివ్ గురించే మాట్లాడుతుంది. వాట్ ఇస్ నాన్ పెనిట్రేటివ్? ప్రతిసారి అదే జరగాలని ఉండదు కదా. అలా కాకపోతే దాన్ని అబ్యూజ్ అనరా? అప్పుడు ఆ అమ్మాయి తాలూకా మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపాక్ట్ అవ్వదా? there are so many people, there are so many girls in India and around the world. చాలా కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అంకల్స్ కానీ, లేకపోతే వాళ్ళ మావయ్యలు కానీ, అలా చాలా మంది ఉంటారు. దే ట్రై టు టచ్ డిఫరెంట్ పార్ట్స్, అండ్ దాని గురించే కదా డిఫరెంట్ మూవీస్ అనేవి కూడా తీయడం అనేది జరుగుతుంది. సో ఐ థింక్ మీరందరూ కూడా ఇప్పుడు ఫేమస్ భగవంత్ కేసరి ఫిల్మ్ అనేది చూసే ఉంటారు. సో దాంట్లో అంటే ఐ మీన్ యాక్చువల్లీ కొంచెం ఓవర్ యాక్షన్ ఉందా నా వరకు కూడా, బట్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. డెఫినెట్లీ ఒక అమ్మాయికి ఏంటి అంటే షీ నీడ్స్ టు నో చిన్నప్పుడే తనకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా షీ నీడ్స్ టు అండర్స్టాండ్ అండ్ షీ నీడ్స్ టు బీ టాట్ యాక్చువల్లీ. కానీ చాలా మంది అలాంటి నేర్పరు, తల్లిదండ్రులు ముందు నేర్పరు. కానీ స్కూల్స్ అయినా సరే, జనరలీ తల్లిదండ్రులు అయినా సరే అలాంటివి నేర్పించడం చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పేసి ఈ పాక్స్ అనేది పాస్ చేయడం జరిగింది, బికాస్ ఆఫ్ దీస్ 2 ఫ్లాస్ ఆ సెక్షన్ 375 లో అనమాట. సో మనకి జనరలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ పీనల్ కోడ్ ఫస్ట్. ఇండియన్ పీనల్ కోడ్, హూ రోట్ దిస్ ఇండియన్ పీనల్ కోడ్? Macaulay. Very good. Section 302 is talking about murder. Okay, murder గురించి మాట్లాడుతున్నారు అనమాట సెక్షన్ 302. అండ్ సెక్షన్ 307 trying to commit murder.
అంటే మర్డర్ ప్లాన్ వేసినా, మర్డర్ చేయడానికి ట్రై చేసినా కానీ మర్డర్ అవ్వలేదు, అలాంటివి సెక్షన్ 307 అనమాట. అండ్ సెక్షన్ 315, దిస్ ఇస్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ యూ, గుర్తుపెట్టుకోండి. దిస్ టాక్స్ అబౌట్ ఇన్ఫాంటిసైడ్. సో ఎవరైతే ఇన్ఫాంటిసైడ్ అనేది చేయాలనుకున్నారో, ఇంక్లూడింగ్ హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ ఎట్సెట్రా ఆర్ పేరెంట్స్, ఎవరైనా సరే ఇన్ఫాంటిసైడ్ చేయాలనుకుంటే దే విల్ బి ట్రీటెడ్ అండర్ సెక్షన్ 315 ఆఫ్ ఐపీసీ అనమాట. అండ్ అలానే వాట్ వి టాక్డ్ అబౌట్ సెక్షన్ 375 టాక్స్ అబౌట్ అఫ్కోర్స్ డెఫినేషన్, నేను కాదన్ను. అండ్ 375 తాలూకా థింగ్స్ అన్ని కూడా, అంటే ఏం చేస్తే వాటికి పనిష్మెంట్ ఏంటి ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడాను 376 లో డిస్కస్ చేస్తారనమాట. ఓకేనా? సో సెంటెన్సెస్ అండర్ 375 లో సెంటెన్సెస్ గురించి అన్నిటి గురించి కూడా 376 లో డిస్కస్ చేస్తారనమాట. అండ్ అలానే సెక్షన్ 377, so this is also highly important for you, unnatural offenses. What is unnatural offenses? What do you think so? This all talks about abuses only, sexual abuses. కానీ unnatural offenses అంటే ఏంటి? Like I don't know how many of you know or don't know, but this is a kind of, just take it a kind of awareness. Okay, అవేర్నెస్ లా తీసుకోండి, ఇంకొక విధంగా నేను చెప్తున్నానని తీసుకోవద్దు. దిస్ ఇస్ లైక్ వీ నీడ్ టు నో, ఎందుకంటే వీఆర్ మెచ్యూర్, గ్రోన్ అప్, అండ్ మీరు రేపు పొద్దున్న గవర్నమెంట్ ఆఫీసర్స్ అవ్వాలనుకుంటున్నారు, అండ్ యూ నీడ్ టు టాకిల్ దిస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ దాన్ని ఇంకో విధంగా మీరు చూడకుండా ఏంటి అంటే, వీ నీడ్ టు సీ దట్ ఎట్ ఏ పాజిటివ్ కాంటెక్స్ట్. అండ్ ఇలాంటివి ఎలిమినేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది మీ మీద ఉంటుంది కూడా. సో యూజువల్లీ బేసికలీ సెక్షువల్ హరాస్మెంట్ అనేది చేస్తున్నప్పుడు విమెన్ మీద, సో డైరెక్ట్ గా ఒక పర్సన్ చేస్తాడు. అలా కాకుండా ఒక పర్సన్ చేయకుండా, ఇఫ్ దట్ ఆల్ ఇట్ ఈస్ డూయింగ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ టాయ్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అన్యాచురల్ థింగ్స్, ఆర్ అలానే సెక్షువల్ థింగ్స్ విత్ యానిమల్స్ అవ్వనియండి, లేకపోతే పెట్స్ అవ్వనియండి, సో దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అన్నచురల్ ఆఫెన్సెస్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ మీనింగ్. క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా మీకు? సో యాజ్ అ ఫ్యాకల్టీ ఇంతకంటే నేను ఎక్కువ చెప్తాను అందుకోసమే. ఓకే, సో ఒక పర్సన్ కమిట్ చేయకుండా అన్యాచురల్ వేస్ లో ఒకవేళ సెక్షువల్ హరాస్మెంట్ కానీ కమిట్ చేస్తే దాన్ని అన్యాచురల్ ఆఫెన్సెస్ అంటారు. అన్యాచురల్ అంటే అర్థం ఏంటి? either with animals or either with the toys or any kind of objects or any kind of some different ways లో చేయటం కానీ అలాంటి వాటిని అన్యాచురల్ ఆఫెన్సెస్ అంటారు. సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ టు యూ. అండ్ సెక్షన్, I'm moving to next 354A of IPC. This talks about sexual harassment. సో ఇది పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఇవన్నీ కూడా టాక్స్ అబౌట్ బోత్ లైక్ మైనర్స్ అండ్ ఆల్సో అడల్ట్స్, గర్ల్స్ ఎవరికైనా సరే ఇది టాక్స్ అబౌట్. అండ్ అలానే సెక్షన్ 354C. సో ఐ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ దిస్. వాట్ ఈస్ వయోరిజం? వయోరిజం నేను చెప్పాను మీకు ఆల్రెడీ. వయోరిజం, సైకోయిజం ఇలాంటివి డిస్కస్ చేసాం ఆల్రెడీ. What is this voyeurism? గుర్తొచ్చిందా? Yes, ma'am. 363, 364, 366, 367, 368 and 369. These all talks about kidnapping and abduction. Kidnapping and abduction. So basically కిడ్నాప్ చేసినప్పుడు కానీ, అబ్డక్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు కానీ ఎట్సెట్రా, వీటి గురించి అనమాట. అండ్ అలానే ఫీటిసైడ్ కోసం మనకి 315 and 316 ఆఫ్ IPC టాక్స్ అబౌట్ ఫీటిసైడ్. ఫీటిసైడ్ అంటే అర్థం ఏంటి? ఫీటస్ స్టేజ్ లో ఉండేటప్పుడే చంపేయడానికి అనమాట జనరల్లీ.
అండ్ అలానే ఏమంటారు ఫర్ ప్రాస్టిట్యూషన్ 372 and 373 selling girls or buying girls for prostitution. ఓకే, ప్రాస్టిట్యూషన్ కోసం ఒకవేళ అమ్మాయిల్ని కొనడం కానీ అమ్మడం కానీ చేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ అండర్ సెక్షన్ 372 and 373 ఆఫ్ ఐపీసీ అనమాట. సో అవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలానే గవర్నమెంట్ తీసుకున్న మెషర్స్ ఏంటి? గవర్నమెంట్ మెషర్స్ వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 2006. అండ్ దీని ప్రకారంగా చిల్డ్రన్ అంటే చైల్డ్ మ్యారేజెస్ అని ఎప్పుడు అంటారు? బేసికల్లీ అమ్మాయికి, గర్ల్స్ కి మినిమం ఏజ్ అనేది ఎంత? 18 years అండ్ బాయ్స్ కి 21 years. అండ్ హియర్ ఐఎమ్ టెలింగ్ యూ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, జైట్లీ కమిటీ, గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ జైట్లీ కమిటీ. దేనికోసం అపాయింట్ చేశారు ఈ కమిటీ అనేది? ఇన్ ఆర్డర్ టు increase raise the age for marriage purpose, right? Okay, so జైట్లీ కమిటీ మినిమం ఏజ్ అని ఎంతని? both for boys and girls 21. very 21 years. And this you need to remember because this is an update kabatti, the government taluka update kabatti. And for the first time actually ye act already idi kuda discuss chesanu, అందుకే మీకు రిపీటెడ్ లా అడుగుతున్నాను. under which act చిన్న పిల్లల taluka age ni girls 14 years, boys 18 years అని చెప్పేసి which act has passed that? Which act talks about this? Sharda Act. వెరీ గుడ్, శారదా యాక్ట్ గుర్తుందా? సో డ్యూరింగ్ బ్రిటిషర్స్ ఎరా శారదా యాక్ట్ అనేది పాస్ చేశారు. అండ్ శారదా యాక్ట్ అనేది అండర్ హూజ్ ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సారీ, ద బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ పాస్ దిస్ శారదా యాక్ట్? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కేశవ్ చంద్ర సేన్ గుర్తొచ్చిందా? Yes, ma'am. అది గుర్తు పెట్టుకోండి, ఓకేనా? అండ్ అలానే చైల్డ్ లేబర్ కోసం మనకి ఇదే కాకుండా ఇంకా కాన్స్టిట్యూషన్ లో కూడా డిస్కస్ చేస్తుంది, అది కూడా మన రాసాం. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1956. సో దీంట్లో చిల్డ్రన్ ని ఎన్ని కేటగిరీస్ కింద చేయడం అనేది జరిగింది? 2 categories. ఓకే, అప్ టు 14 years and up to 18 years, like 14 to 18 years అన్నమాట. సో 14 years వరకు ఎనీ కైండ్ ఆఫ్ లేబర్ ఇస్ క్రైమ్. కానీ దీని ప్రకారంగా ఏంటి? నాన్ ఎక్స్ప్లోసివ్ యాక్టివిటీస్ అనేవి చేయొచ్చు. ఓకే, నాన్ ఎక్స్ప్లోసివ్ ఆర్ అదర్వైజ్ విచ్ ఈజ్ లైక్ అంటే వాళ్ళకి ప్రాపర్ గా ప్లేస్మెంట్ కానీ ఆర్ అదర్వైజ్ వీళ్ళు చదువుకుంటున్నారు, చదువు కంటిన్యూ చేస్తూ పార్ట్ టైం ఎవరైనా చేస్తున్నారు, లేదు అంటే ఫ్యామిలీలో సపోర్ట్ చేస్తున్నారు, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ కోసం గట్టాను, నాట్ క్రైమ్ అన్నమాట. ఓకేనా? అంటే నాన్ హజార్డస్ ఇండస్ట్రీస్ లోని గట్ట వర్క్ చేయొచ్చు అనమాట 14 to 18 years. బికాస్ ఇండియాలో ఉన్న ఫినాన్షియల్ కండిషన్స్ ద్వారా వీటి గురించి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మోరల్ ట్రాఫిక్. ఇమ్మోరల్ ట్రాఫిక్ అంటే ఏంటి? ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1956. దిస్ టాక్స్ అబౌట్ eliminating trafficking. Okay, either that is for ప్రాస్టిట్యూషన్ కోసమైనా అయి ఉండొచ్చు, లేదు అంటే బాడీ పార్ట్ కోసమైనా అయి ఉండొచ్చు, లేదు అంటే బెగ్గరీ కోసమైనా అయి ఉండొచ్చు,
ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, దేనికోసమైనా సరే, ఏ పర్పస్ కోసమైనా ఒక పర్సన్ ట్రాఫిక్ చేస్తున్నారు అంటే దట్ పర్సన్ ఎవడైతే ట్రాఫికింగ్ చేస్తున్నాడు, ఎవడు అమ్మాడు, ఎవడు కొన్నాడు, వీళ్ళందరినీ కూడాను ఈ ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని ట్రయల్ అనేది చేయడం చేస్తారనమాట. అండ్ అలానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం, జువినైల్ జస్టిస్ యాక్ట్. సో జువినైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా ఏంటి, దీని ప్రకారంగా ఎవరైనా సరే చిన్నపిల్లలు ఒకవేళ క్రైమ్ కానీ చేసినట్లయితే వాళ్ళని రెగ్యులర్ జైల్స్ లో ఉంచరు, జువినైల్ జస్టిస్ కేర్ హోమ్స్ లోని పెడతారనమాట. సో దీని ప్రకారంగా వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళకి టు టీచ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది చెప్పడానికి, ఇలాంటి వాటి కోసం కేర్ తోటి అనమాట చూస్తారు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి. సో అలాంటి హోమ్స్ ని జువినైల్ జస్టిస్ హోమ్స్ ఆర్ జువినైల్ జస్టిస్ కేర్స్ అని చెప్పేసి వస్తాయన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పోక్సో. You already know about this POCSO Act of 2012. So this is the only law in India which is very very general neutral in the country anamata. And yes, alane ఇప్పుడు ఇంకొక కామన్ ఇష్యూ అనేది ఏం జరుగుతుంది, ఇంకొక కామన్ థింగ్, చైల్డ్ పోర్నోగ్రఫీ. సో దీని వల్ల సొసైటీ అబ్యూజ్ అనేది జరుగుతుంది, సోషల్ అబ్యూజ్ వల్ల జరుగుతుంది, ఫిజికల్ అబ్యూజ్ జరుగుతుంది, నాన్ ఫిజికల్ అబ్యూజ్ అనేది కూడా జరుగుతుంది అనమాట. కాకపోతే దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్, సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ ని, దిస్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ని ఎస్పెషల్లీ టాకిల్ చేయడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000, అంటే ఎవరైనా సరే ఇఫ్ అట్ ఆల్, అండ్ దిస్ ఆల్సో టాక్స్ ఇన్ ది పోక్సో. గుర్తుపెట్టుకోండి, పోక్సోలోని డిస్కస్ చేస్తారు. అండ్ అలానే ఈ ఐటీ యాక్ట్ ఆఫ్ 2000 లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది, ఎవరైనా సరే చైల్డ్ రిలేటెడ్ పోర్నోగ్రఫీ చేసిన, ఒకవేళ మెటీరియల్ స్టోర్ చేసిన, ఎవరైనా వాటిని నమ్మినా, ఎవరైనా వాటిని కొనినా సరే వీళ్ళందరినీ కూడా అది క్రిమినల్ యాక్టివిటీస్ కింద కన్సిడర్ చేస్తారు అండర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000 అండ్ ఆల్సో అండర్ పోక్సో యాక్ట్ ఆఫ్ 2012. ఎందుకంటే దీని వలన వాళ్ళ తాలూకా సెల్ఫ్ ఎస్టీమ్ కానీ, రెస్పెక్ట్ కానీ, మెంటల్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా సఫర్ అవుతాయి అనే కారణంతో అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఐ హోప్ మాక్సిమం ఏవేవన్నీ దేంట్లోకి వస్తాయి అనేది చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఎస్, సో వాట్ అబౌట్ ఫీటిసైడ్ గురించి, ఫీటిసైడ్ గురించి కానీ ఆర్ ఇన్ఫాంటిసైడ్ గురించి ఏ యాక్ట్ అనేది మాట్లాడుతుంది, విచ్ యాక్ట్ టాక్స్ అబౌట్ దట్? What is the full form of PCPNDT Act? Preconception, Prenatal diagnosis. Prenatal Diagnostics Act. ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం విమెన్ లోని, గుర్తుందా? సో దీని ప్రకారంగా అల్ట్రాసౌండ్ డివైసెస్ అమ్మడం కానీ, లేకపోతే ముందుగుండాలి జెండర్ రివీల్ చేయడం కానీ, అవన్నీ కూడా క్రైమ్స్ అండర్ PCPNDT Act. ఓకే, సో ఎస్, 1994. Okay, is that clear or not? Yes, ma'am. Yes, ma'am. Yes. So with this, I will end up this session here today. Tomorrow we shall be going to discuss about child labor. So child labor గురించి మనం డిస్కస్ చేసి ఎంత వరకు అవుతుంది ఏంటి, అండ్ గవర్నమెంట్ ఎటువంటి పోర్టల్స్ ఆఫ్ స్కీమ్స్ అనేది చేస్తున్నారని డిస్కస్ చేస్తే, with that we can end up this chapter. I hope this is very much clear. And ఒక half an hour లో I will start current affairs session, and take care. Okay, ma'am.